ఈరోజు మనతో ఉన్నారు హనీ మూవీ టీమ్. మరి అందరికీ హాయ్ అండి. హాయ్ హలో హాయ్. సార్, యాక్చువల్గా 43 డేస్లో మూవీ కంప్లీట్ చేశారంట. అంటే అది ఎలా పాసిబుల్ అయింది? ఎందుకంటే అదేమి ఈ సినిమాకి అన్నీ కావాలి, ఆ డేస్ సరిపోతాయి కాబట్టి అందులో కంప్లీట్ అయింది. అంటే కోకాపేటలో కూడా సెట్ వేశారు అని చెప్పారు. అంటే కంప్లీట్గా అక్కడే చేశారా లేకపోతే అంటే మీరు? అది హాఫ్ బిల్ట్ ఒక ప్లేస్ ఉంటే దాన్ని మేము కంప్లీట్గా సెట్ కింద చేసాం అనమాట. ఒక హౌస్ సెట్ చేసాం దాన్ని. ఇప్పుడు సాంగ్స్ ఫైట్స్ లేకపోతే 43 days ఇనఫ్ టైం అండి. ఎనఫ్ టైం. బట్ నవీన్ గారు హాయ్. బేసిక్గా మీరు ఎందుకు థ్రిల్లర్ జానర్స్కి ఎక్కువ స్టిక్ ఆన్ అయిపోయి అలా? స్టిక్ ఆన్ ఏం లేదండి, థ్రిల్లర్ అయినా లవ్ స్టోరీ అయినా ఏదైనా కథనే. ఏ కథ అయితే బాగుందో ఏ జోనర్ అయినా పర్లేదు, కథ బాగుంటే అది చేయడం. అంటే విలన్ రోల్స్ ఎక్కువ చేస్తున్నారు కదా మీరు? విలన్ రోల్స్ చాలా తక్కువ చేశాను, అంటే గ్రే రోల్స్ ఎక్కువ చేశాను, గ్రే క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను, కానీ విలన్ రోల్స్ తక్కువ చేశాను, 2-3 చేశాను. బట్ ఇలాంటి కథలు కొన్ని చెప్పాలి, కొందరికి తెలియాలి, చాలా రేర్గా దొరుకుతుంది ఇలాంటి కథలు. సో కరుణకుమార్ గారు చెప్పినప్పుడు అనిపించింది ఇది యూనిక్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఏ థ్రిల్లర్, ఇది సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఇది. సో 2 థ్రిల్లర్తో 2 యాడ్ అయ్యాయి అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా ఇది. హాయ్ దివ్య గారు. Hello. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కో యాక్టర్స్? Naveen sir, it's like this Naveen sir. ఎందడు With Naveen, it's my second film. With Raja sir, it's my second film. So it's been it's like, coming back to old friends. So it was something like that. With Karuna Kumar sir, it is my first time experience, and it's a dark film, okay? So, but the set and working with all of them was really fun. We always made, it's like looking forward to the next day, coming to work next day. It was, and we finished, I think there was no lag or delay. We finished in time. Yeah, we finished in time because everybody was into the movie, into the character. At the same time, when we are apart from it, we are like, we had a great time also. బేసిక్గా మీ రోల్ ఇందులో ఎలా ఉంటుంది? అంటే ఎలా ఉంటుంది సార్? చెప్పండి సార్, మీరే చెప్పండి, మీరే బాగా చెప్తారు. అది సారంగపాణి రోల్ అండి. ఈ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ టైప్ ఒక క్యారెక్టర్. మూఢనమ్మకాలని అవతల వాళ్ళు బాగా ఇంజెక్ట్ చేసి దాన్ని క్యాష్ చేసుకునే రోల్. మీరు బేసికల్లీ మీ పర్సనల్ లైఫ్లో మీరు నమ్ముతారా బ్లాక్ మ్యాజిక్ అని? అసలు అసలు నేను మా ఇంటి ఎదురుండే శ్మశానం ఉండేది. ఓకే. చిన్నప్పటి నుంచి నేను ఉండే ఇంట్లో ఆపోజిట్లోనే శ్మశానం. మామూలుగా నైట్లో అక్కడ శవాలను కాల్చినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని చూసేవాడు. యాక్చువల్లీ ఇప్పుడు డైరెక్షన్లో మీరు సైకలాజికల్ థ్రిల్లర్ ఇలా తీసుకున్నారు కదా, అంటే చాలా తక్కువ మందికి ఇది ఉంటుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీకు ఆడియన్స్ని కనెక్ట్ చేసి వాళ్ళ మైండ్స్ని ఇది చేసి ఒక మూవీ కంప్లీట్ చూడాలి అంటే అది చాలా పాసిబుల్ అవ్వదు చాలా టైమ్స్కి. మీరు ఈ మూవీని చూస్ చేసుకోవడానికి ఈ జానర్కి అసలు ఎలా మీకు ఆ థాట్ స్టార్ట్ అయింది? ఇది వేరే కొత్త జోనర్, ఇలాంటి కథ ఇప్పటిదాకా ఎవరు ఇంకా డిఫరెంట్ జానర్స్ తీస్తున్నారు. ఈ జోనర్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇది చాలా డార్క్ స్టోరీ. ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ యాక్చువల్గా దీన్ని ప్రొడ్యూసర్ సైడ్ నుండి వచ్చిన ఇనిషియేషన్ అనమాట. సో ఈ కథను ఆయన చదివిన తర్వాత, నేను రాసిన కథ ఇది చీకటి అనే కథ. కథను ఆయన చదివిన తర్వాత దీన్ని మనం సినిమా చేయొచ్చు కదా అని ఆయన అడిగినప్పుడు, ఇంకా అక్కడ సినిమాకి కావాల్సిన మళ్ళీ కొత్త పాత్రలని వీటంటే దాని సోల్ని ఏమాత్రం అటు ఇటు చేయకుండా సినిమాకి కావాల్సిన స్క్రీన్ ప్లే అంతా రాసి ఇది చేసాం అనమాట. సో దివ్య గారు, మీకు ఈ మూవీ ఆపర్చునిటీ లైక్ చెప్పాలని మీకు ఏ థాట్లో మీకు అనిపించింది? అంటే ఈ క్యారెక్టర్కి మీరు First of all, this was a very different. అది కొంచెం కన్విన్సింగ్, it required a little bit of convincing because இது வந்து it's like there is no ghost and அந்த மாதிரி ஒரு film இல்லை இது. Okay, it's not like that. This is more about people, the devil inside them, and to what extent they will go to be bad. So it's between good and evil inside you. So that is a bit more scarier, right? Like it's more real. So that was, and then this whole thing about black magic and everything is a bit. Do you believe in black magic? I don't. And because I don't chase behind it, I don't want to know more about it. So when you have a lot of unknown, there is fear. So I fear it because I don't know much about it, because I don't want to know.
I don't want to go deep into it, and I don't want to, because I feel like I believe in energies. So it's something that I just don't want to dwell into. So when Karuna Kumar sir was explaining this character to me, Lalita is a beautiful character. That is the character that I've played, and so she has different shades in her, and it's her, like, it's how she starts her journey with her husband, and then finally what happens and how she evolves, and how her life evolves with her child, and the extent that she would do. It's the love between the mother and the child also, right? A lot to do about the mother and the child, the bond between them. So wife and the child. So to what extent a mother would go to protect her child, and the extent is unimaginable sometimes, so what would you do to protect your child? So this is I think Lalita had that different shades of her. That is what attracted to me, like to do the movie, and I think it's one of the best characters that I've played so far. So నవీన్ గారు, డైరెక్టర్ సార్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే ఆల్రెడీ మేము మట్కా అనే సినిమాలో ఆయనతో కలిసి చేశాను, అండ్ సార్తో చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందండి. బట్ ఈ కథ చెప్పినప్పుడు నేను చాలా ఫ్యాసినేట్ అయ్యా. ఏంటంటే చాలా కొత్తగా ఉంది, యూనిక్గా ఉంది. పిల్లి మాయ అనే ఒక విషయం నేను ఎప్పుడూ వినలేదు. ప్లస్ ఈ కథలో ఉన్న చుట్టూ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు నా క్యారెక్టర్ అయినా, లైక్ రాజా సార్ క్యారెక్టర్ అయినా, తన క్యారెక్టర్, దివి క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా కాంటెంట్కి దగ్గరలో ఉన్న క్యారెక్టర్స్. ఊరికే జస్ట్ స్క్రీన్ ప్లేని రన్ చేయడానికి క్యారెక్టర్స్ కాదు. చాలా చాలా బాగా రాశారు. అండ్ ఇది ఒక పుస్తకం. ఇది ఆయన రాసిన పుస్తకాన్ని మా ప్రొడ్యూసర్ రవి పేట్ల గారు ఆయన చూసి, ఓకే ఇది సినిమాగా చేస్తే బాగుంటుంది కానీ తీసుకున్న డెసిషన్కి ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ హీస్ వెరీ క్లియర్. ఆయనకి ఏం కావాలి అది చాలా క్లియర్గా ఉంటారు. టెన్షన్ తీసుకోరు, టెన్షన్ ఇవ్వరు. అట్ ద సేమ్ టైం యాక్టర్ నువాన్సెస్ని బాగా అర్థం చేసుకుంటారు. అంటే ఈ యాక్టర్ ఆ క్యారెక్టర్ కోసం ఎంత డీప్గా వెళ్తున్నారో, సో ఆ క్యారెక్టర్ని ఎక్కడ ఆపాలి. సమ్టైమ్స్ మేము కొంచెం లిమిట్ క్రాస్ చేసేయచ్చు ఆ క్యారెక్టర్ జోన్లో ఉంటే. బట్ ఆయనకు ఇది బాగా తెలుసు, ఇంత చాలు, ఇంత కావాలి. అండ్ ఈ సినిమాతో ఇంకా తృప్తి అవ్వలేదు, ఇంకా చాలా చేయాలి ఆయనతో. దిస్ ఈజ్ లైక్ ఆ షార్ట్ టైంలో షూట్ ఫినిష్ చేశాను. నేను ఐ థింక్ 22 days ఐ హ్యావ్ షార్ట్ ఫర్ దిస్ ఫిలిం అంతే. బట్ ముందు ఇంకా చాలా చేయాలి. అండ్ ఐ లైక్ హిస్ వర్క్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. మీకు బ్లాక్ మ్యాజిక్ నమ్మకం ఉందా? లేదు సార్, లేదా హారర్ మూవీస్ ఇష్టం, అలాగే భయపడుతూ చూస్తాను. చేతబడులు ఇట్ల మీద థ్రిల్లర్ కాదు, మీరు చేతబడులు అంటే బ్లాక్ మ్యాజిక్ మీద ఓ జుట్టు తీసేవండి వెళ్ళేటప్పుడు. నాకు మీకు నమ్మకం ఉందో లేదో తెలుస్తుంది. అంటే నేను విన్నాను సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఇది కూడా రియల్ స్టోరీ బేస్ చేసుకొని తీశారు అని చెప్పారు. రైస్ పుల్లింగ్ అని విన్నారా? అలా మోసం చేసి లక్షల్లో దొబ్బేస్తున్నారు రైస్ పుల్లింగ్. అలాగే 2 తలల పావుని ఇంట్లో పెట్టుకుంటే చాలా కలిసి వస్తుంది, బోల్ డబ్బులు వస్తాయని మూఢనమ్మకం ఉంది. ఈ 2 తెలీదా మీకు? దానికోసం లక్షల కోట్లు స్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇది కూడా అలాగా పిల్లి మాయ అన్నదాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే బాగా డబ్బులు వస్తాయి, బాగా ఫెరిషియస్ అవుద్ది కెరీర్ అని చెప్పి నమ్మి వాళ్ళ కోసం తీసిన సినిమా ఇది. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఏంటంటే, ఇప్పుడు మన వరల్డ్ ఎలాగైతే ఉందో, మనందరం పొద్దున్న లేస్తే ఒక 9 గంటలకి 9:30 ఇంట్లోంచి బయలుదేరి ఆఫీస్కి వచ్చి ఒక 5 వరకు 6 వరకు పని చేసుకుని వెళ్ళి తర్వాత ఇంట్లో ఫ్యామిలీ లేదనుకుంటే ఫ్రెండ్స్, ఇదొక రెగ్యులర్ సిస్టమేటిక్ లైఫ్ ఉంది కదా. దీనికి భిన్నంగా ఉండే లైఫ్ కూడా మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్లోనే ఉంది. చాలామంది తెలుసు. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న వాళ్ళకి కానీ ఆల్మోస్ట్ ఒక 50% ఇదంతా తెలిసి ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా పిల్లి మాయ అనే ఒక సూపర్ స్టిషియస్ పవర్ గురించి తీసిన సినిమా. సో పిల్లి ప్రసవం, ఇప్పుడు సినిమాలో రాజేసార్ది ఒక డైలాగ్ ఉంటుంది, పిల్లి ప్రసవం ఏనుగు చావు ఎవరు చూడలేరని. ఓకే, సో పిల్లి ప్రసవం అంటే ఇంట్లో పెంచే పిల్లి వేరు, అది కూడా ఆ టైంకి అక్కడ ఉండదు. ఇన్ఫాక్ట్ పిల్లిని ఎవరు కట్టిపడేరు, పిల్లి తిరుగుతూ ఉంటుంది. కానీ పిల్లి ప్రసవించేటప్పుడు ఎవరు చూడలేరు. సో ఆ పిల్లి మాయని పిల్లి ప్రసవించిన వెంటనే తినేస్తుంది, ఇమీడియట్గా తినేస్తుంది. నాట్ ఓన్లీ పిల్లి, ఆవుతో సహా అన్ని కూడా తినేస్తాయి. సో అవి తినకుండా ఆవు ఇలాంటి వాటికి మన దగ్గర ఉండి అదంతా క్లియర్ చేస్తారు కాబట్టి ఇది. బట్ పిల్లి అనేది ఎక్కడ ప్రసవిస్తుందో కూడా తెలియదు ఎవరికి.
సో ఆ మాయ కనుక సంపాదించి అది మన చేతిలో కనుక పెట్టుకుంటే అవతల వ్యక్తి ఆపోజిట్లో ఉన్న వ్యక్తి మనకు నో చెప్పలేడు. సో అవతల వ్యక్తి మనకి ఎప్పుడైతే నో చెప్పడో మన తలక పట్టు ఎప్పుడు అవతల వైపు ఉంటుంది. అంటే అది వ్యాపారం కావచ్చు, ఇంకొక ఏదైనా సరే, ఎనీథింగ్. సో ఆ మనిషి పెద్దవాడవుతాడనేది ఒక నమ్మకం ఉంది. దీన్ని బేస్ చేసుకొని కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ఇండియాలో జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే కెమెరా ఆఫ్ చేసిన వెంటనే మీరు జస్ట్ ఇన్స్టాలోకి వెళ్ళి పిల్లి మాయ అని కొట్టండి. ఇన్స్టాలో రీల్స్లో ఉంటుంది మీకు ఇప్పుడు. అంటే రీల్స్ చేసి మరీ అమ్ముతున్నారు దీన్ని సీరియస్లీ. సో ఇది ఒకప్పుడు ఏంటంటే చాలా గుప్తంగా ఉండే ఒక విషయం అనమాట. సో ఇది ఇప్పుడు అమ్ముతున్నాడు, అది నిజం అమ్ముతున్నాడా అబద్ధం అమ్ముతున్నాడా మనకు తెలియదు, దాని గురించి మాట్లాడదు. బట్ పిల్లిమాయ చేతిలో పెట్టుకుంటే మనకి ఏదో జరుగుతుంది అనేది బేసికల్గా మూఢనమ్మకం. బట్ దాన్ని సీరియస్గా తీసుకునేవాడు ఆ పిల్లిమాయని సాధించి దాన్ని ఒక ట్రేడ్కి వాడుకోవాలనుకున్నాడు అనుకోండి. అది చేయాలనుకున్న వ్యక్తి సారంగపాణి అనే రాజేశ్వరి లాంటి క్యారెక్టర్ అయితే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరిని? దానికి కావాల్సిన వనరులు ఉండే ఒక ఫ్యామిలీని ఆయన వెతికితే ఆ ఫ్యామిలీ హెడ్గా నవీన్ చంద్ర గారు కనిపించారు. ఆనంద్ అనే ఒక క్యారెక్టర్ కనిపించినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కుదిరిన ఒప్పందము, దాని తర్వాత అతని ఫ్యామిలీలో చోటు చేసుకున్న అనుభవాలు కలిపితే ఈ స్టోరీ అనమాట. సో అంతా డార్క్ సైడ్ ఆఫ్ ఇప్పుడు మీరు అందులో క్యాట్ ఫేస్ కూడా హాఫ్ మనిషి ఫేస్ హాఫ్ క్యాట్ ఫేస్ పెట్టారు కదా. అవును, అంటే ఇది అందరు కూడా ఆ పిల్లికి సంబంధించిన కథ కదా ఇది. అందుకని అట్ ద సేమ్ టైం సినిమా చూస్తే, అంటే ఇప్పుడు మేము రివీల్ చేయకూడదు అదంతా, సినిమా చూస్తే మీకు అదంతా తెలుస్తుంది. సో బేసిక్గా ఈ థ్రిల్లర్ జోనర్లో తీశారు కదా, సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. సో రాజేశ్వరిది అంటే ఇప్పుడు ఆయన సెట్స్ పైన కూడా ఇలాగే ఆయన ఉన్నారు కాబట్టి దాన్ని కొంచెం టెన్షన్ లేకుండా తీయగలిగాం. లేకపోతే అంటే ఈ సినిమాలో ఒక హ్యాపీ మూమెంటో లేకపోతే ఒక పాట ఉంటుంది, ఆ పాటలో వాళ్ళిద్దరూ ఉండరు, నవీన్ గారు ఉండరు, రాజా గారు ఉండరు. ఆ పాట ఆ ఎపిసోడ్లో ఓన్లీ మేడం తాలూకా పాపగా చేసిన ఇంకా పాప ఉంటారు అంతే. అదొక్కటే పాజిటివ్ ఎపిసోడ్ సినిమాలో. అంటే కొంచెం నార్మల్గా ఉంటుంది, మిగతాది మొత్తం కూడా డార్క్గా ఉండే, ప్రతి సీన్ డార్క్నెస్తో ఉంటుంది. సో అంత డార్క్నెస్ చేసినప్పుడు ఆయన ఉండబట్టి ఒక చాలా ఇంటెన్స్ సీన్ తీసిన తర్వాత కూడాను మళ్ళీ ఆయనతో ఆయన వేసిన జోకులు లేకపోతే లేకపోతే ఈ పాటికి వెళ్ళి పిల్లి మాయ అమ్ముకుంటా ఉన్నారు సినిమా అయ్యాక, సీరియస్గా తీసుకున్నారు. క్యారెక్టర్ వరకే సీరియస్గా పిల్లి మాయ అమ్మాయి. బేసిక్గా ఇప్పుడు గ్లిమ్స్లో అయితే నవీన్ గారు నాలుక బయట పెట్టి ఇలా కొంచెం భయంకరంగా ఉంది కదా సీన్. సో సాంగ్ చూస్తే కొంచెం దేవుడి సాంగ్ లాగా ఒకటి ఉంది. సో ఇది డిఫరెంట్ కదా, అంటే ఏమన్నా హింట్ ఇస్తున్నారా ఆడియన్స్కి? ఇప్పుడు ప్రతిదానికి ఒక ప్రాక్టీస్ ఉంటుంది కదండి. ఆ పిల్లిమాయ సాధించే క్రమంలో వాళ్ళు పూజించే ఒక దేవత తాలూకా ఉపాసన ఉంటుంది కదా, ఆ ఉపాసనలో భాగంగా ఉండే ఒక ప్రాక్టీస్లో ఆ నాలుక అనేది వస్తుంది. ఓకే, నార్మల్ ఫ్యామిలీస్గా ఒక ఇంట్లో దైవాన్ని కొలిచే పాటగా ఆ పాట వస్తుంది. అంటే ఒక నార్మల్ ఫ్యామిలీ ఎలా ఒక అబ్నార్మల్ ఫ్యామిలీ అయిందన్నది ఈ సినిమా కథ. సో అంతే, అంతే కాంట్రాస్ట్ ఉంటుంది, అందులో హింట్ ఇవ్వడానికి ఏం లేదు. అది చక్కటి త్యాగరాయ కీర్తన, అంతే కదా. సో దివ్య గారు, నెక్స్ట్ మీకు ఫర్దర్ కూడా మీరు తెలుగులో ఇంకా ప్రాజెక్ట్స్ చేస్తారా ఏమన్నా? Definitely looking forward to it. I'm hoping that Honey will bring me more opportunities. I'm doing next, Fahad is doing a Telugu film, Don't Trouble the Trouble. So I'm doing a small part in that movie. That's also, like, it's a small part but a very good role. So I'm looking forward to that. Shoot is starting next month for me, my portions. So yeah, looking forward to that. Otherwise, yes, I'm just waiting for Honey to release and people's reaction to Honey actually. ఎలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు ఫర్దర్? మీకు ఈ జానర్లో చేస్తే బాగుంటుంది అనే జానర్ ఏంటి? Nothing like that. It's being an actor, you are when complex characters, when different kind of characters, different shades. I would love to do comedy, but comedy is the hardest to do. Comedy is the most difficult part to do. Like, you need to get the timing right. You need to be. But yeah, I would love to do a comedy role, comic role. దివ్య గారితో అండ్ దివి క్యారెక్టర్స్ గురించి సినిమాలో మొత్తం ప్రాథమికంగా ఉండేవి, అంటే ప్రైమరీ క్యారెక్టర్స్ ఉంటాం కదా, అవి 5 క్యారెక్టర్లు. ఫస్ట్ క్యారెక్టర్ సారథి రాజా రవీంద్ర గారు. రాజా రవీంద్ర గారి క్యారెక్టర్ పేరు సారంగపాణి. ఓకే, సో సారంగపాణి ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫ్యామిలీలో ఉండేది ఆనంద్, లలిత, వాళ్ళిద్దరికి ఉన్న ఒక పాప. ఓకే,
సో వాళ్ళ ముగ్గురు వీళ్ళు కాకుండా వాళ్ళ ఇంట్లోకి అనానిమస్గా, అంటే ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అన్నదాన్ని మనం చెప్పకుండా వచ్చే ఒక క్యారెక్టర్ పేరు ఉంటుంది, రమణ క్యారెక్టర్ పేరు. ఆ రమణ అనే క్యారెక్టర్ని సారంగపండి అనే వ్యక్తి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెడతాడు. సో ఆ క్యారెక్టర్ని దివి గారు ప్లే చేశారు. ఓకే. అదండి. అంటే ప్రొడ్యూసర్స్ రవి అండ్ ప్రవీణ్ వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? ఇది సినిమా అసలు అంటే ఇప్పుడు ఈ జోనర్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు ముందు. అంటే అందరికీ ఏం కావాలి, సేఫ్ ప్రాజెక్ట్గా ఒకటి చేసుకోవచ్చు, సరదాగా ఒక కామెడీ ప్రాజెక్ట్, లేదనుకుంటే హర్రర్ అంటే జంప్ స్కేర్ హర్రర్ ఉంటుంది కదా, అంటే దయ్యమో భూతం వచ్చి మిమ్మల్ని భయపెడుతూ ఉండాలి, అలాంటి సినిమాలు కాకుండా ఇది కొత్త పాయింట్, దీన్ని చెప్పాలి అనుకున్నప్పుడు ఆయనే ఇందాక సార్ చెప్పినట్టు ముందు కథ చదివిన తర్వాత సినిమా చేద్దామని ప్రపోజ్ చేసిందే రవి గారు. సో రవి గారు ఆ ప్రపోజల్ లేకపోతే ఈ సినిమా లేదు. సో ఇది 100% ఈ క్రెడిట్ అంతా కూడా ఆయనకే చెందుతుంది అనమాట. ఇంకా వేరే వాళ్ళు ఎవరు కీ క్యారెక్టర్స్ చేస్తున్నారు సార్ ఇందులో? వీళ్ళేనండి, ఇప్పుడు నేను చెప్పినదే వీళ్ళే. దీంతో పాటు ఇంకొక నా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ అదంతా ఇది కాదు. అంటే సినిమాను మొత్తం నడిపించేది ఇంత వీళ్ళకి సహాయ నటులు ఇంకా చాలామంది ఉంటారు. అలాగా అంటే వాళ్ళ గురించి ఏమన్నా? సహాయ నటులు అంటే ఇందులో డాక్టర్ క్యారెక్టర్ ఒక ఆవిడ చేశారు, మాధవి రెడ్డి గారని. శ్రీధర్ రెడ్డి ఒక క్యారెక్టర్ చేశారు, చాలా సినిమాలో చేస్తుంటారు కదా ఆయన. శ్రీధర్ రెడ్డి ఒక క్యారెక్టర్ చేశారు. ఈ సినిమాలో పాపగా చేసిన వాళ్ళు 2 పిల్లలు యాక్చువల్గా. సినిమాలో కనిపించిన ఒక పాప అయినా 2 పిల్లలుగా కావాల్సి వచ్చింది. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. జైని జైత్రి అని వాళ్ళు గుంటూరులో ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా అద్భుతంగా చేశారు వాళ్ళిద్దరు. మూవీ అంటే ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు, పోస్ట్ ప్రొడక్షన్కి టైం తీసుకున్నారా? పోస్ట్ ప్రొడక్షన్ కూడా తొందరగా అయిందండి. అంటే ప్రీవియస్ అనుభవాల దృష్ట్యా దీన్ని ఏమనుకున్నామంటే ముందు ఫస్ట్ కాపీ రెడీ చేసిన తర్వాత కానీ, ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ అంతా మారిపోయింది, మూవీ బిజినెస్ అంతా. సో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చి దీన్ని అప్రోచ్ అయ్యే టైంకి మన దగ్గర కాపీ రెడీగా లేదనుకోండి, కాపీ రెడీగా లేకుండా ఇన్ కేసు రషెస్ చూసో లేకపోతే ఒక ట్రైలర్ టీజర్ చూసో లేదా ఆర్టిస్టుల మీద డైరెక్టర్ మీద నమ్మకంతో నా డీల్ కనుక క్లోజ్ అయినట్లయితే మనకి పోస్ట్ ప్రొడక్షన్కి టైం ఉండదన్న ఒకే రీజన్తో డే 1 దీన్ని అనుకున్నాం అనమాట. ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత కానీ చేయకూడదు. సో షూట్ పూర్తయిన 2.5 నెలల్లో దీని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. సైకలాజికల్గా ఆడియన్స్కి ఎలా కనెక్ట్ చేస్తారు? సో ఇది అందరి అంటే దీనికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఒకటి వేరే సెపరేట్, దీనికి రెగ్యులర్ ఇది ఉండదు. సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఇది తెలిసిన వాళ్ళు, అంటే మీకు తెలియకపోవచ్చు కానీ ఇందాక నేను చెప్పినట్టు 75%కి ఇది అన్నీ తెలుసు. దీన్ని ఇగ్నోర్ చేస్తాం మనం. సరే మన ఇంట్లో జరగట్లేదు కదా, లేదా మన వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా అని అనుకుంటాం, ఇగ్నోర్ చేస్తాం చాలా వరకు. లేదా రెగ్యులర్గా పేపర్ చదివే వాళ్ళకి, రెగ్యులర్గా న్యూస్ని ఫాలో అయ్యే వాళ్ళకి చాలా తెలుస్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి న్యూస్ రూమ్లోకి వెళ్ళారనుకోండి, ఇలాంటి ఇన్సిడెంట్లు ఒక 100 చెప్తారు ఇప్పుడు మీ ఛానల్లోనే. ఓకే, ఉంటాయి వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువైపు వెళ్తే, న్యూస్ వైపు వెళ్తే, ఎంటర్టైన్మెంట్ కాకుండా అటువైపు వెళ్తే. సో ఇది తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటి తెలిసిన వాళ్ళు దాని గురించి చూస్తారు, తెలియని వాళ్ళు కొత్తగా ఉంది ఓహో ఇదా అని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తారు. హాయ్ నమస్కారం, నేను దివ్య పిల్లై. February 6th Honey cinema is releasing. There's a lot of hard work that's been put into this movie, and I have a lot of expectations out of this movie, and I'm hoping that everybody would love Lalita. That's my character. She's a very simple, calm housewife, and a beautiful mother, and the movie is about from my perspective, if you see from Lalita's perspective, this is her relationship with Anand, her husband, which is played by Naveen Chandra, and my daughter. So the movie is between the chemistry between her husband and her daughter, and what she would do to protect her child. So I hope you would enjoy this film. It talks about a lot of things that's happening in the society right now, which is how far will a person go being strong in his beliefs, believing black magic and things like that, and how that affects him, his family, and also about climax, madam. Climax. So yeah, putting it short, the movie involves a lot of family drama, which it's beautifully told, and it's completely captivating, and I hope you would enjoy it. Please watch and support. Thank you. నవీన్ గారు, మా తరపున ఫ్యాన్స్కి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా?
ప్రతిసారి నేను ఏదైనా యూనిక్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ వస్తే ఎప్పుడు మీరు ఆదరించారు, నా సినిమాలు చూశారు, అండ్ యూ మెసేజ్ మీ, యూ టెక్స్ట్ మీ, అండ్ కాల్ కూడా చేశారు చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని. బట్ దిస్ టైమ్ ఐఎమ్ కమింగ్ విత్ హనీ. February 6th రిలీజ్ అవుతుంది. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఇది. సో ఇట్స్ అ డీప్ డౌన్ సమ్వేర్ అ డార్క్ సైకలాజికల్ ఫిలిం. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ద వే ద డైరెక్టర్ హ్యాస్ డీల్ దిస్ స్క్రిప్ట్ ష్యూర్గా కొంచెం డార్క్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది. సో February 6th హనీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. స్పెషలీ థియేటర్స్లో మీరు చూడాలి, ఎందుకంటే ద సౌండ్ ఎఫెక్ట్, ద విజువల్ మేకింగ్ అండ్ ద రిచువల్స్ ఏదైతే డైరెక్టర్స్ ప్లాన్ చేశారో స్క్రీన్లో అది చాలా బాగా కన్వర్ట్ అయ్యింది. అండ్ షూర్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ ఎంగేజ్డ్ విత్ దిస్ న్యూ కాన్సెప్ట్. సో February 6th హనీ వచ్చి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. సో రాజా రవీంద్ర గారు, ఈ మధ్య కాలంలో మీరు చాలా తక్కువ మూవీస్లో కనిపిస్తున్నారు. సో సెలెక్టివ్ రోల్స్ తీసుకుంటున్నారు కదా, ఈ మూవీలో మీరు ఈ రోల్ చేయడానికి అంటే ఏంటి రీజన్ ఏంటి? ఈ సినిమా ఏంటంటే ఒక సైకలాజికల్ థ్రిల్లరే. ఎలా అంటే మనకి ఇప్పుడు స్వామీజీలు ఉన్నారనుకోండి, మనం గురువుగా భావించి ఒక 4-5 సంవత్సరాలు ఆయన దగ్గర సేవ చేశాక ఆయన ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తుంటారు. అలా మనకి ఇప్పుడు చాలామంది స్వామీజీలను అరెస్ట్ చేస్తున్నారు. అలాగే ఒక ఇందాక నుంచి నేను చెప్పినట్టు ఈ రైస్ పుల్లింగ్, ఆ 2 తల్ల పాము, ఇలాగే ఒక మూఢనమ్మకాలని నమ్మి జీవితాలను నాశనం చేసుకునే క్యారెక్టర్స్ చాలా చాలా ఉన్నాయి. నేను చూసినవి చాలా ఉన్నాయి. అలాగే ఎప్పుడైనా మనం సైకలాజికల్గా డౌన్లో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు అండ కోసం దేనికోసం మనం చూసినప్పుడు ఇలాంటి యూట్యూబ్ వాటిలో చూసి దానికి దేనికో కనెక్ట్ అయ్యి ఓకే పలానా ఈ తాయితీ కట్టుకుంటే లేకపోతే ఈ రాయి పెట్టుకుంటే మన జీవితం మారిపోద్ది అని చెప్పి మనకున్న డబ్బులు కూడా అప్పు చేసి తెచ్చి ఇలా కష్టాలు పడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మన బ్రెయినే మనని అప్ అండ్ డౌన్ చేసేది, మన థాట్ ప్రాసెస్సే మన లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉంచినా లోలో ఉంచినా దానికి మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. డిపెండ్ అయితే ఫైనాన్షియల్ కానీ సైకలాజికల్గా కూడా దెబ్బతింటారని చెప్పిందే ఈ సైకలాజికల్ థ్రిల్లర్. ఇది కొంచెం ఎక్కువ చెప్పినట్టున్నాను, మీరు చూస్తే అంత ఉండదు, మీకు సింపుల్గానే అర్థం అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్. February 6th రిలీజ్ అవుతుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో డైరెక్టర్ సార్, ఇప్పుడు రైస్ పుల్లింగ్ కాన్సెప్ట్ ఇంకా ఇది 2 తలల పాము ఇలాంటి వీటి వల్ల చాలామంది డబ్బుని పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో ఇంత సెన్సిటివ్ టాపిక్ని తీసుకొని మీరు ఎలా డీల్ చేశారు? శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైన్స్ ఒకవైపు, ఇంకోవైపు మనకెవ్వరికీ తెలియని ఒక చీకటి ప్రపంచం. ఈ 2 ప్రపంచాలు ఇప్పుడు 2026 ఈ టైంకి మనం మాట్లాడుకుంటున్న టైంలో కూడా మన చుట్టుపక్కల ఈ 2 కూడా పక్కనే ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అనేది మాత్రం ఎవరు కాదని నేను సత్యం. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఒక న్యూస్ పేపర్ చదివితే ఒక 4వ పేజీలో ఒక చిన్న ఆర్టికల్ ఉంటుంది. ఆ ఆర్టికల్ మనం పట్టించుకోం, కానీ ఎక్కడో ఒక క్షుద్ర పూజల పేరుతో ఒక ఆవిడని చంపేశారని ఒక ఆర్టికల్ పడుతుంది. తర్వాత చేతబడి చేస్తున్నారని నెపంతో ఒక 14 ఏళ్ల అబ్బాయిని చంపేశారని ఒక ఆర్టికల్ పడుతుంది. తర్వాత ఎవరినో మోసం చేశారని, పలానా వస్తువు అమ్ముతున్నారని, కొన్ని కోట్లు నష్టపోయారని, అంటే చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు. రీసెంట్గా మనం ఒక 2.5-3 ఏళ్ల కిందట మదనపల్లి ఇన్సిడెంట్ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇది మదనపల్లి ఇన్సిడెంట్. ఒక ఉన్నత విద్యావంతురాలైన తల్లి, వయసులో ఉన్న 18-20 ఏళ్ల సుమారు వయసున్న 2 పిల్లలు, వాళ్ళిద్దరు కూడా మంచి చదువులు, ఇంజనీరింగ్, డాక్టర్ లాంటి 2 చదువులు చదువుతున్న 2 పిల్లల్ని డంబెల్తో కొట్టి చంపేసింది. చంపేయడానికి ఉన్న రీజన్ ఏంటంటే 3 రోజుల్లో వాళ్ళిద్దరూ బతికొస్తారన్న నమ్మకం. సో అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ఆఫీసర్స్కి కానీ పోలీసులకు కానీ అది అసలు వాళ్ళు ఎవరికి మింగుడు పడలేదు. అంటే అంత సరే, ఎవరో ఒక చదువుకున్న మహిళ అలా చేసిందన్నో లేకపోతే ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఓకే. అంత చదువుకొని ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఒక లేడీ 2 పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకున్న 2 పిల్లల్ని చంపేసిందంటే దాని వెనకాతల ఆమెకి ఎటువంటి ప్రొవొకేషన్ ఉంది ఆ మెదడులోకి, ఆ విషయాన్ని ఎవరు ఎక్కించారు, ఎలా ఎక్కించారన్న దాని మీద ఆలోచించినప్పుడు పుట్టిన ఈ కథని ఇప్పుడు వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకొని ఒక ఫ్యామిలీలో జరిగే ఈ స్టోరీ. మన చుట్టూ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. నేను చెప్పింది చాలా చిన్న విషయం కావచ్చు, ఎందుకంటే ఇంకా డార్క్ విషయాలు జరుగుతున్నాయి. సో దీని అంతటినీ కూడా హనీ సినిమాలో చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో
చాలా మంచి నటులు, మంచి టెక్నీషియన్స్, మంచి ప్రొడక్షన్ హౌస్ అన్నీ రావడం వలన నేను సఫలీకృతుడయ్యాననే చాలా కాన్ఫిడెంట్గా భావిస్తున్నాను. ఈ సినిమా మీరు ఫిబ్రవరి 6న చూసి థియేటర్లోనే చూడాల్సిన సినిమా. ఎందుకంటే దీంట్లో సౌండ్ కానీ చాలా సౌండ్, మ్యూజిక్ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సినిమాని మీరు ఫిబ్రవరి 6న థియేటర్లో చూసి ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫిబ్రవరి 6 రిలీజ్ కాబోతున్న హనీ మూవీ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసేయండి. సో టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి.